రైట్ చూస్తున్నాం మేబీ హీట్ వేవ్ కూడా ఒక రీజన్ ఏమో తొందరగా వచ్చి ఓటేసి వెళ్ళిపోతే మన బాధ్యత తీరిపోతుంది అనే ఒక అభిప్రాయం కూడా చాలా మందిలో కనిపిస్తుంది. మేఘావృతమై ఉందన్న మాట ద్వారా ఏం అర్థమవుతోందంటే ఈ వేసవి కాలంలో సూర్యుడు సహకరిస్తున్నాడు, అలాగే వరుణ దేవుడు సహకరిస్తున్నాడు. ఇది కూడా ఆలోచించండి అందరూ. వరుణ దేవుడు సహకరిస్తున్నాడంటే ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వెదర్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. రైట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు మనతోటి. కర్నూలు ప్రస్తుతం ఆయన ఉన్న ప్రాంతం. లోకేష్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మనం చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం, ప్రతి చోట కూడా అప్పుడే క్యూలు కనబడుతున్నాయి. 7ంటికి పోలింగ్ స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా ఏంటి వాతావరణం ఎట్లా ఉంది కర్నూలులో లోకేష్? బిందు, మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పిన విధంగానే వర్ణదేవుడు సహకరిస్తున్నాడని చెప్పవచ్చు. ఉదయం 5 గంటల నుండే ఇక్కడ వర్షం పడుతున్న పరిస్థితి, చిరుజల్లులు కావడం చేత ఇంకా పోలింగ్ కేంద్రాలకు జనాలు చేరుకోవట్లేదు. కొద్దిగా వర్షం తగ్గినాక జనాలు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కర్నూలు నియోజకవర్గం సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి చోట ఈ యొక్క యువకులకు ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా ఈ యొక్క పోలింగ్ బూత్లను తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే మాక్ పోలింగ్ అనేది కంప్లీట్ అయిన పరిస్థితి. 6:40కి 6 గంటల 40 నిమిషాలకు ఎవరిని కూడా అంటే పోలింగ్ బూత్లలో ఒకే ఏజెంట్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ యొక్క 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. ఏదైతే 6 గంటల లోపల ఎవరైనా పోలింగ్ బూత్ల దగ్గర ఉంటే వారికి టోకన్లు ఇచ్చి ఓటు వేయడానికి అనుమతి ఇస్తున్న పరిస్థితి. ఎండాకాలం కాబట్టి ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క పోలింగ్ బూత్ల దగ్గర ఇక్కడ షెడ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడంతో పాటు తాగునీటి సమస్య ఉండకుండా అక్కడ కూడా పోలింగ్ బూత్లో కూడా డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద వృద్ధులు కావచ్చు, ఈ యొక్క వికలాంగులు కావచ్చు, వారు ఓటు వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి చోట ప్రతి పోలింగ్ బూత్లలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భద్రతా విషయంలో కూడా చూసినట్లయితే ప్రత్యేకంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ 320 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి నిత్యం వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక అధికారి ఉన్నారు, అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. సార్, మాక్ పోలింగ్ అయిపోయింది కదా, ఎట్లా ఉంటుంది సార్? మాక్ పోలింగ్ జరుగుతుంది కదా, అయిపోయింది. నేను వాయిస్ ఇవ్వకూడదు. ఇప్పుడే ఈ యొక్క పోలింగ్ బూత్లో అయితే ఇప్పుడే మాక్ పోలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక అధికారులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. కరెక్ట్గా 7 గంటల ప్రాంతంలో ఈ యొక్క పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, అంతేకాకుండా అర్బన్ ప్రాంతంలో కూడా పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఒక అవేర్నెస్ని కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది భారీ ఎత్తున చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈసారి యువకులు కొత్త ఓటర్లకు కూడా స్వాగతం పలుకుతూ పోలింగ్ బూత్ల దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వారి ఆకర్షణ చేసే విధంగా ఒక పండగ వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. బిందు రైట్ లోకేష్, మనం చూస్తున్నాం కడప కర్నూలులో మేఘావృతమైంది ఆకాశం, వరుణ దేవుడు సహకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఒక గొప్ప ఇండికేషన్కి మనం చూడబోయేటటువంటి పరిణామాలకు సాక్ష్యంగా కనిపిస్తోందేమో అనిపిస్తోంది. శుభ పరిణామానికి సాక్ష్యంగా మేఘావృతమై ఉన్నటువంటి ఆకాశం కనిపిస్తోంది. మండు వేసవిలో కూడా ఇలాంటి చల్లదనం మనకు ఒక శుభ పరిణామాన్ని సూచిస్తోంది. ఇక కుప్పం నుంచి మా ప్రతినిధి మూర్తి జాయిన్ అయ్యారు, నర్సరావుపేట నుంచి అశోక్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా మనం అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఎలా ఉంది? ఏ పోలింగ్ కేంద్రం వద్ద మీరున్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ప్రధానమైన అంశం, ఓటర్లు 7 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? పూర్తిగా ఇప్పుడు నేను నర్సరావుపేటలోని లింగంగుంట్లకు సంబంధించిన జడ్పీ హై స్కూల్లో ఉన్నాను. జడ్పీ హై స్కూల్లో ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి
వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా ఇక్కడ పోలింగ్ కేంద్రానికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏవైతే మనకి ఈ క్యూ కనిపిస్తుందో బారికేడ్స్, పూర్తిగా వాటిని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో పూర్తిగా 5 బూతులు ఉన్నాయి. 5 బూతులకు సంబంధించి ఓటర్లు ఎక్కడ కన్ఫ్యూజన్ కాకుండా పూర్తిగా బూత్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ మహిళలతో పాటు వృద్ధులు కూడా భారీ స్థాయిలో తరలి వచ్చిన పరిస్థితి. ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక మరికొద్దిసేపట్లోనే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నర్సరావుపేట లోక్సభకు సంబంధించి మొత్తం ఎంపీ అభ్యర్థి స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. అలానే 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 17,20,526 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం 1,926 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 557 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు సమస్యాత్మక నియోజకవర్గాలుగా పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. ఇప్పటికే స్పెషల్ ఫోర్స్ను కూడా రంగంలోకి దించారు. గురజాల నియోజకవర్గానికి సంబంధించి 174 పోలింగ్ బూతులను సమస్యాత్మక బూతులుగా గుర్తించారు. మాచర్లకు సంబంధించి 151 పోలింగ్ బూతులను సమస్యాత్మక బూతులుగా గుర్తించారు. మొత్తం పల్నాడు జిల్లాకు సంబంధించి 6,000 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు కేంద్ర బలగాలు 20 కంపెనీలు కేంద్ర బలగాలు వచ్చినాయి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే పెద్ద స్థాయిలో నేనున్న పోలింగ్ కేంద్రాన్ని చూసుకుంటే భారీ స్థాయిలో వృద్ధులు తరలి వచ్చారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ లోపే భారీ స్థాయిలో వృద్ధులు తరలి వచ్చిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. నేనున్న పోలింగ్ కేంద్రంలో దాదాపు 5 బూతులు ఉన్నాయి. 5 బూతుల్లో ఇదే పరిస్థితి. పూర్తిగా మహిళలతో పాటు వృద్ధులు కూడా తరలి వచ్చారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. పూర్తిగా ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి వర్షం పడుతూ ఉంది. పూర్తిగా ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఈశ్వర్. ఓకే అశోక్, థ్యాంక్ యూ. పులివెందుల నియోజకవర్గం బాక్రాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేనున్నారు. 138వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 7 గంటల 35 నిమిషాలకు ఓటేస్తారు సీఎం జగన్. బాక్రాపురంలోని 138వ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. రైట్, పులివెందులకు సంబంధించి కొంత సమాచారం చూసాం. ఇక కుప్పం వెళదాం. కుప్పం నుంచి మా ప్రతినిధి మూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. మూర్తితో మాట్లాడదాం. మూర్తి, కుప్పంలో ఏ పోలింగ్ కేంద్రం వద్ద మీరు ఉన్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓవరాల్గా కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఆర్పేట పోలింగ్ కేంద్రం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ యొక్క ఆర్పేట ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 6 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం పూటనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక్కొక్కరుగా ఓటర్లంతా కూడా ఈ యొక్క కేంద్రానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క కేంద్రంలో 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో కుప్పంలో ఉన్నటువంటి ఆర్పేట ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి యొక్క 6 పోలింగ్ బూతుల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారంతా కూడా బారులు తీరు ఉన్నారు. కుప్పంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 8వసారి తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీలో ఉన్నారు. మొత్తం ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం కుప్పంకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారీగా 2,23,104 మంది ఓటర్లు కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం, కుప్పం, గుడిపల్లి మండలం, ఇటు శాంతిపురం మండలాల్లో మొత్తం ఓటర్లు ఉన్నారు. 243 పోలింగ్ కేంద్రాల్లో 58 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వీటి వద్ద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని వారంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద పిఎస్ నెంబర్ 167 ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి వారి యొక్క ఫోటోలతో కూడినటువంటి
పత్రాలను యొక్క పేపర్లను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి కనబచ్చు. మొదటగా ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ తర్వాత సాధారణంగా ఈ యొక్క కేంద్రంలో అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థులు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రస్తుతం ఈ యొక్క కేంద్రంలో పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం ఇది. దీనికి సంబంధించి దాంట్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అభ్యర్థులంతా కూడా మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద కుప్పం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మూర్తి అక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది? పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ఫోటోలతో కూడినటువంటి పత్రాలను ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైంది. ఈ యొక్క ఈసారి ఎన్నికల్లో మరికొంత పెంచే విధంగా అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. మరికొద్ది నిమిషాల్లోనే పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. వాయిస్ రీచ్ అవుతుందా? మీరున్న ప్రాంతంలో కానీ కుప్పం నియోజకవర్గంలో కానీ వాతావరణం ఎలా ఉంది? ప్రస్తుతం కుప్పం అంటేనే బెంగళూరు క్లైమేట్ ప్రాంతం ఇది చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా చల్లటి వాతావరణం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నమైనటువంటి వాతావరణం ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ చల్లటి వాతావరణం ఎప్పుడు మండు వేసవిలో సైతం ఇక్కడ చల్లటి వాతావరణం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా చాలా చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మేఘావృతమై ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత ఎక్కువ పెంచేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఉదయం పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి ఓటర్లు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉంది. మనం చూసాము కడప జిల్లా అలాగే కర్నూలు జిల్లా. కడపలో పులివెందులలో అయితే మేఘావృతమై ఉంది. వరుణదేవుడు సహకరిస్తున్నాడు. కుప్పంలో కూడా వరుణదేవుడు సహకరిస్తున్నాడంటే ఇక్కడ మంచి శుభ సంకేతం మనకు కనిపిస్తోంది. వరుణదేవుడు రావడం మండు వేసవిలో మనకు శుభ సంకేతంగానే ఇది మనం భావించాల్సి ఉంటుంది. అటు కడప జిల్లా పులివెందులు తీసుకున్నా, కర్నూలు జిల్లా తీసుకున్నా, అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లా కుప్పంలో తీసుకున్న వరుణదేవుడి సహకారం స్పష్టంగా కనిపిస్తోంది.